చేయకపోవచ్చేమో, చేస్తానని ఆయనైతే చెప్పారు గానీ అంతకుముందు చేయకపోవచ్చేమో. ఉమ్, వాస్తవంగా ఆయనకు ఒక పార్టీ రిజిస్టర్ చేయించుకున్నారు ఇంతకుముందు. ఉమ్. రోడ్ రోలర్ గుర్తు కూడా ఉంది ఆయన పార్టీకి. అది తెలంగాణలో ఉన్నప్పుడు అనుకుంటా కదా. అంటే అదే అదే. ప్రాంతీయ పార్టీ కింద అవును రిజిస్టర్ చేయించుకున్నప్పుడు ఉంది, రోడ్ రోలర్ గుర్తు కూడా ఉంది. అవును. ఇప్పుడు ఆ గుర్తుతో పోటీ చేసి ఏమన్నా తిరుగుబాటు చూపెడతారా? ఉమ్, తెలుగుదేశాన్ని దెబ్బగొట్టాలి, తనని దెబ్బగొట్టినందుకు అనుకుంటే గనక ఉమ్, రోడ్ రోలర్ గుర్తు అక్కడే పోటీ చేసి ఏ బాలకృష్ణ మీద పోటీ చేయొచ్చు, ఉమ్, అట్లాగే ఎంపీ సీట్కి పోటీ చేసి ఉమ్, దెబ్బగొట్టచ్చు. ఉమ్, ఉమ్, లేదు, భారతీయ జనతా పార్టీ మాటకు కట్టుబడి ఉందాంలే ఉమ్, అనుకుంటే తన పని తను చేసుకోవచ్చు. మళ్ళీ తన ఆశ్రమం తన కథ ఏందో తను చేసుకోవచ్చు. ఉమ్, ఆయనకి మామూలుగా అయితే కనుక తను ప్రచారంలో ముందు పార్టీ నాయకత్వం చెప్పాకే అక్కడ ఉమ్, బిగిన్ చేసింది. ఉమ్, అప్పుడు మోడీ కూడా సూచించారని చెప్పారు. అమిత్ షా డైరెక్ట్గా క్రిందసారి ఎన్నికలకి ఆయనకి హెలికాప్టర్ ఇచ్చి మరీ ప్రచారం చేయించారు. ఆ సీటుకి చాలా గట్టిగా అడిగింది ఉమ్, బీజేపీ, ఉమ్, కానీ చివరికి దీంట్లో పక్కన పెట్టారు. ఉమ్, కాబట్టి ఆయనలో ఒక అసంతృప్తి అయితే ఉంది. పని చేసుకోమన్న తర్వాత నేను పని చేసుకున్నాక ఉమ్, ఒక ఆశ్రమం పెట్టుకుని నా పని ఏదో నేను చేసుకుంటున్నాను, నన్ను తీసుకొచ్చి ఇందులోకి దించి ఉమ్, అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేస్తారన్నటువంటి అసంతృప్తి ఉంటుంది. ఉమ్, కానీ బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి రోడ్డెక్కి ఆగ్రహించే వాళ్ళు తక్కువ. ఉమ్, ఉమ్. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. అంటే ఒక ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగంగా భారతీయ జనతా పార్టీ అదే దాంతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడ లోపం జరుగుతుంది అంటారు? అంటే ఎక్కడ ఇంత వదిలేయడానికి కనీసం కోరుకున్న స్థానాలు కూడా దక్కి